సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కృష్ణా జలాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా గుండా ప్రవహించడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపురం ప్రాంతంతో పాటు రాయలసీమ ప్రజల సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో కృష్ణా జలాల పోరాట సమాలోచన, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతు పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. అమరావతిలో బిల్డింగ్ గ్లాసుల కోసం పెట్టే 2,600 కోట్లు వెలుగొండ ప్రాజెక్టుపై ఖర్చు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు కేవలం ఒక కట్టడం మాత్రమే కాదని, వెనుకబడిన ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం మరియు జీవన్ మరణ సమస్య అని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు దద్దాల నారాయణ, చుండూరి రవిబాబు, రాష్ట్ర కార్యదర్శులు కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వర, బొట్ల రామారావు, కనకారావు మాదిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఒక మోటివేట్ చేసి ఎంత పెద్ద ఎత్తున తీసుకెళ్తున్న ఆయనకి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆయన పూర్తి సపోర్టు, నేను పూర్తి అండగా ఉన్నాను ఈ జిల్లా కోఆర్డినేటర్గా. అలాగే మరి రాజశేఖర రెడ్డి గారు అపర భగీరథుడు, మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేశారు. ఆ భగీరథుడు కానీ ఇంకోటి కానీ ఏమో వచ్చిందా ఆయనే చెప్పుకుంటా ఉంటాడు. నేను అయితే సెక్రటరీ, నేను సెలవులు కనిపెట్టాను, నేను ల్యాప్టాప్ అవి ఉంటే మనం ఎట్లా ఉంటాం. ఇవాళ ఈ ప్రాజెక్టుకి ఎంత కంప్లీట్ అవుతుందంటే 1,600 కోట్లు అంతేనండి, 4,000 కోట్లు. ఇప్పుడు 1,400 పెండింగ్ ఉందో 4,000 కోట్లు కావాలి. అమరావతిలో 2,600 కోట్లు గ్లాసులు ఖర్చు అవుతుందంటే నిన్న ఒక అతను ఈ పచ్చకన్నం వేసిన అమరావతి వరకే అతను రైతు మానవుడు 5,000 కోట్లు ఖర్చు పెడతాం ఏముంటా అంటాడు. కానీ ఇక్కడ ఇంతమందికి ఆహారాన్ని కానీ, ఎంతో మంది పేదవాళ్ళు పనిచేసుకోవడానికి పని కల్పించడంలో కానీ, రైతులందరికీ ధాన్యం పండించడంలో కానీ, మరి ఈ డబ్బు ఖర్చు పెడితే ఇంత పెద్ద ఎత్తున ఈ రాయలసీమ మన రతనాలసీమగా అయ్యే పరిస్థితిని వదిలేసి ఈ రకంగా దౌర్భాగ్యం అనిపిస్తూ ఉంది. మన నాయకుడు మామూలు నాయకుడు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు. మనకేమో ఒక ఛానల్ అయిపోయింది, చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, అప్పుడేం మనకు చెప్పలేదు. ఏమంటే బాబు సైలెంట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జట్టీలు కట్టించారు శ్రీకాకుళంలో. ఎక్కడో గుజరాత్ వెళ్ళి చేపలు వేట ఆడుతున్నారు, మన దగ్గరే చేపలు ఆడుకోవాలి చెప్పారు. ఆ సినిమా చూసాం కదా, ఏ సినిమా కదా, తండ్రి. అటువంటి 6 ప్రాజెక్టులు కట్టించారు. 6 మరి వాటర్ లెవెల్ కట్టించారు. మరి 14 మెడికల్ కాలేజీ, కిడ్నీ సెంటర్, ఎన్నో చెప్పుకుంటాం. గ్రామంలోనే చూసుకోండి, సచివాలయం, ఆర్బికే, హెల్త్ సెంటర్, గ్రంథాలయం, ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ 2 సంవత్సరాలు కరోనా వచ్చాక 3,32,000 కోట్లు చేశారు. అలా ఎవరికి ఏం చేశారో తెలీదు, ఏ ప్రాజెక్టు కట్టారో తెలీదు. కట్టిన ప్రాజెక్టులు కొంత డబ్బు ఎడుకుంటే నడుస్తాయి, కానీ అది తగ్గితే 4,00,000 కోట్లు 2 సంవత్సరాలు కాకుండా అయిపోతుందాం. ఇవాళ మనం అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకుని ఈ ప్రాజెక్టుని
మనం తెచ్చేలాగా, అతనితో కట్టించకపోతే మనం వచ్చి కట్టేలాగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఈ 8 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు దీని మీద ఎక్కువ మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ మీరు మాట్లాడతాం కాదు, మీ నాయకులు గంట మైకాసోకలు అయిపోతాం కాదు, మీరు వాళ్ళ గ్రామాల్లో కూర్చున్న కాడ మాట్లాడండి, నలుగురు కూర్చున్న కాడ మాట్లాడండి, పెళ్లిళ్ళలో మాట్లాడుకోండి, సౌత్ మంత్రుల్లో మాట్లాడుకోండి. ప్రతి చోట ఈ ఆర్గ్యుమెంట్ జరగాలి. మన రాయలసీమకి అన్యాయం జరుగుతుందని మీరు చెప్పినప్పుడే ఇది న్యాయం జరుగుతుంది, రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. రేపు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ప్రాజెక్టులు ఎంత నిధులు కేటాయించాలని చెప్పేసి అన్న కమిటీలు ఏర్పాటు చేసి దానికి అన్నాని కోఆర్డినేటర్ పెట్టడం నిజంగా సంతోషం ఉంది. డాక్టర్ సైజనాథ్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి అన్న నెక్స్ట్ మేము అధికారంకి వచ్చిన పాటనే ఫస్ట్ అడిగి మిమ్మల్ని అన్న అది వెలుగొండకి మాకు వరద నీళ్ళు కాకుండా నిక్కర చేయాలి కూడా కేటాయించాలని చెప్పేసి మేము జగన్మోహన్ డిస్ట్రిక్ట్ కూడా ఎమ్మటే లెటర్ పెట్టండి, అధికారం వచ్చిన పాటు జగన్మోహన్ గారితో అనౌన్స్ కూడా చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ వచ్చేసిన పెద్దలు సైజనాథ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఏ పార్టీ అయినా ఉంది అంటే నిర్ద్వందంగా ఎటువంటి అనుమానం లేదు, అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనుక రైతుల గురించి కానీ, నీళ్ళ గురించి కానీ, ఏ విషయమైనా సరే రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాల్సి వస్తే అట్లా ఆలోచించగలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది మా వాట ఆ తర్వాత ఏం చెప్తావు అని మాట్లాడారు. ఇంకొక రహస్యం చెప్పాలి. అసలు ఈ రాష్ట్రానికి చాలా పెద్ద నీటి కష్టం రాబోతారు. ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతాలకి, రాయలసీమ ప్రాంతంలో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాలకి ఒక్క మాటలో చెప్పుకోవాల్సి వస్తే కృష్ణా నీళ్లు పారే ప్రాంతానికి పెద్ద కష్టం రాబోతాం. వాటాలు వేసుకోవడానికి నీళ్ళు ఏముండే అవకాశం లేదు వచ్చే కాలంలో. నాదెంత నీదెంత అనుకోవడానికి కూడా ఏం లేదు. ప్రతి చుక్క కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కిందికి రావాల్సిందే. శ్రీశైలం ప్రాజెక్టులే కృష్ణులు రావాల్సిందే. కృష్ణులు తప్ప ఇంకొకటి రావు. దానికి పెద్ద ఉపనదిగా తుంగభద్ర ఒకటి, మిగతా చిన్న చిన్నవి ఆగరి ఈగరి చిన్న చిన్న వేదవతి చిన్న చిన్నవి. ఈ రోజున్న పరిస్థితుల్లోనే వరద నది 30 నుంచి 40 రోజుల మధ్యలో మాత్రమే వస్తుంది. మనకున్న కెపాసిటీ మేరకు 110 టీఎంసీ అలొకేషన్లో పూర్తిగా వాడుకునే అవకాశం మనకి ఈనాడు కూడా రాలేదు. కృష్ణలేకే నీళ్లు రాకపోతే, శ్రీశైలం ప్రాజెక్టు నిండకపోతే, లేక నీళ్లు రాకపోతే ఈరోజు మన కళ్ళ ముందున్న అన్ని ప్రాజెక్టులు కూడా దానిలో ఇటు వస్తూ ఉంటే గిద్దల నుంచి కిందికి వస్తూ ఉన్నాకి పాత రైల్వే స్తంభాలు కనిపించింది. కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, రైతాంగం అంటే ప్రేమైన రాజశేఖర రెడ్డి కొడుకు 800 టీఎంసీల నుండి 800 అడుగుల నుండి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుతూ 80,000 క్యూసెక్లకు పెంచుతుందని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టాడు. 90% పూర్తి చేశాడు. దీన్ని అర్థం చేసుకోవాలా. కృష్ణలేకి నీళ్ళే రాకపోతే ఎవరు కూడా మా నీళ్ళ గురించి ఆలోచించాలి ఎవరు లేదు. అనంతపురంతో సహా గ్రేటర్ రాయలసీమ ప్రాంత వాసులుగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత జగన్మోహన్ నాయకత్వాన అది మన మీదే ఉంది. దీంట్లో అనుమానం లేదు. ఈరోజు అనుకునేదానికి ఏం మిగిలవు. 840 అడుగుల తర్వాత ఒక్క చుక్క నీళ్ళు కూడా, ఒక్క చుక్క చూద్దామంటే కూడా ఈ ప్రాంతాలకు రాదు. ఈరోజు నెల్లూరు జిల్లాలో చెప్తున్నారు 40 టీమ్స్ సోమశిలలో ఉందన్న, 30 కండ్లేరులో ఉంది. అప్పుడు కండలే లేదు, సోమశిల లేదు, ఆఖరికి ఆ చెన్నై కోపం ఆ నీళ్ళు కూడా పోయే అవకాశం. కాబట్టి కనుక తప్పనిసరి పరిస్థితి.
వాటాలు ఏముంది, నీళ్ళు వస్తే వాటాలు పంచుకుందాం, తప్పేము. నా దగ్గర పార్టీ లైన్ కదా నాకు వినాదం ఉంటుంది. రాయలసీమ అత్యంత కరువు ప్రాంతం వాడిగా భూమి దామాషా నీళ్ళు పంచుకుందాం అంటూ ఉంటాను నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ అందరికీ అన్ని సమృద్ధి కలిగి కాకపోయినా అవసరమైన నీళ్ళు వస్తాయి. పోలవరాన్ని సరైన విధంగా పూర్తి చేస్తే 80 టీఎంసీ నీళ్ళు వస్తాయి. అవి నికర జలాలు, మరి వరద జలాలే. నువ్వు తాగినా, నేను తాగినా, నీ భూమికి వచ్చినా, నా భూమికి వచ్చినా వరద జలాలే. వరద లేకపోతే నీళ్ళు లేవు. కృష్ణకు వరద రాకపోతే డ్యాంలో నీళ్ళు లేవు. డ్యాంలో 840 కంటే కింద నీళ్ళుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్ళు చుక్క బయటికి రావు. కాబట్టి 800 అడుగుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది అనివార్యం. మనం బతకడానికి అవసరమైన కార్యక్రమం ఇది. నేను కొత్త ప్రాజెక్టు కాదు ఇది. చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా, లేక మన వంకర మంత్రులు చెప్పే విధంగా ఈ కొత్త ప్రాజెక్టు కాదు ఇది. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టు స్టెబిలైజ్ చేసే కార్యక్రమం. తెలుగుగా గాలి నగర్ నుంచి కిందికి వచ్చే అన్ని ప్రాంతాలకు రాగలిగి ఆ పోతిరెడ్డి పార్టీ నుంచి ఏవైతే డిపెండ్ అవుతాయో అన్ని ప్రాజెక్టుని స్టెబిలైజ్ చేసే కార్యక్రమం, రైతులు కాపాడే కార్యక్రమం. ఇది కొత్తది కాదు. మనకిచ్చిన నీళ్ళని వాడుకునే కార్యక్రమం. కాబట్టి పెద్దలారా, స్నేహితులారా, మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి మన కోసం, మన పిల్లల కోసం, మన బతుకు కోసం, రేపొద్దున ఎదలు మారబోతున్న మన భూమిని కాపాడడం కోసం ఈ బహుశా గుర్తుకుంటే అవుతుంది. రమణారెడ్డి గారు ఆ రోజు రాయలసీమ ఉద్యమం చేసిన కాలంలో ఒక ఫోటో ఉండేది. భూమి అంతా ఎండిపోయిండేది, నెర్రలు చీలుంటది. ఒక బక్క చిక్కిన ముసలాయన చిరుకు బచ్చ కట్టుకొని 2 చేతులు పైకెక్కి దీనంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. చెట్టు ఉంటుంది, ఎండిపోయే చెట్టు. ఆ చెట్టుకు ఉరితాడు ఉన్నది. మరొకసారి ఇదే ఇంకే కొనసాగితే కేవలం ఒక దశాబ్ద కాలంలోనే మరొకసారి ఆ ఫోటో పెట్టుకోవాల్సిన కాలం వస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ పశ్చిమ ప్రకాశంగా పిలువబడుతున్నటువంటి మార్కాపురము, గిద్దలూరు, ఎర్రగొండపాలెము 3 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు కడప జిల్లాలో అంతర్భాగంగా ఉండి 1970 సంవత్సరం వరకు కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండి 1970 సంవత్సరంలో ఏర్పడినటువంటి ఒంగోలు జిల్లాలో పరిధిలోకి పోవడం జరిగింది. శైలజానాథన్న, ప్రకృతి కూడా ఆ బౌండరీస్ని బేస్ చేసుకునే ఉంటుందేమో అని అనిపిస్తుంది. అంత మీకల్చరే. ఏ వానలు పడవు, తాగడానికి నీళ్ళు ఉండవు, పొలాల కత్తి దేవుడంత. అటువంటి పరిస్థితి ఈ పశ్చిమ ప్రకాశం. ఈ రోజుని కూడా మా దురదృష్టం. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 700 నుండి 1000 అడుగుల బోరు వేస్తేనే సాగునీరు, అదే తాగునీరు, దాంట్లో ఫ్లోరిన్. కనిగిరి నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ఇది మా భౌగోళిక స్వరూపం. ఇక్కడ ఇవన్నీ చూసినటువంటి ఈ ప్రాంత పెద్దలు తెలుగుగా నీళ్ళు ఈ ప్రాంతానికి రావాలని, తద్వారా ప్రతి ఎకరా భూమి సాగులోకి వచ్చి రైతాంగం సంతోషంగా ఉండాలని, తాగునీరు ఈ ప్రాంత ప్రజలకు అందాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినారు మహానుభావులు ఎంతోమంది. కానీ దురదృష్టవశాత్తు ఆ తెలుగుగా సాధించుకోలేకపోయినారు. తదుపరి చంద్రబాబు నాయుడు గారు 1996 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2004 సంవత్సరం వరకు కూడా ముఖ్యమంత్రిగా 8 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా పేపర్లకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కూడా గమనించాలి. ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, ఖిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.